రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. అవసరాలను బట్టి, అవకాశాలను బట్టి, పరిస్థితులను బట్టి సంబంధాలు, ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఈ విషయంలో రాజకీయ నేతలు సాపేక్ష సిద్ధాంతాన్ని నిర్మోహమాటంగా అమలు చేసుకుంటూ పోతారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఓ సీనియర్ నేత ప్రస్తుతం ఇదే పనిలో బిజీగా ఉన్నారు. తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో మెరిసే ఆ నాయకుడు తన వైఖరిని కొంత మార్చుకున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకటి సాధించాలంటే దానికి అనుగుణంగా మార్పు అవసరమే అంటారు రాజకీయ తత్వవేత్తలు. ఆ తత్వంతోనే మన సీనియర్ నేత పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. మరి ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారా లేదా అన్నది త్వరలోనే తెలిసిపోతుంది. సీనియర్ నేత అన్న తర్వాత మంత్రి పదవి చేతిలో లేకపోతే ఎంత చికాగ్గా ఉంటుంది, భరించడానికి చాలా కష్టంగా ఉంటుంది. కావాలంటే తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అడగండి, నిజం చెప్తారు ఆయన. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు తరచుగా వార్తల్లో మెరుస్తూనే ఉంటుంది. మునుగోడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రజాసేవ చేద్దామంటే మంత్రి పదవి లేకుండా పోయింది. గత ఎన్నికలకు ముందు ఆయన్ను పార్టీలోకి చేర్చుకునేటప్పుడు పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భరోసా ఇచ్చారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నల్లగొండ జిల్లా నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆయనకు మంత్రి పదవి దక్కింది. ఒకే కుటుంబంలో, అందులోనూ ఒకే సామాజిక వర్గానికి చెందిన కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఎలా ఇస్తాం గురు అని రాజగోపాల్ రెడ్డిని పక్కన పెట్టేశారట. ఇదే రాజగోపాల్ రెడ్డికి కోపం తెప్పించింది. తనకు మాట ఇచ్చే సమయంలో వెంకటరెడ్డి తనకు అన్నయ్య అని వాళ్ళకి తెలియదా? మంత్రి పదవి ఇవ్వటం కష్టమవుతుందని అప్పుడు అనిపించలేదా? పార్టీలో చేరేటప్పుడు మాటిచ్చి ఇప్పుడు తప్పితే ఎలాగా అని చాలా కాలంగా ఆయన అలకపై ఉన్నారు. అయితే ఎప్పుడు ఇలా అలకపై ఉండటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదన్న తత్వం ఆయనకు బోధపడిందట. మంత్రి పదవి కావాలంటే మంచిగా ప్రయత్నం చేసుకోవాలే గాని వ్యవస్థ పైన, నాయకత్వం పైన అలిగి కూర్చుంటే పదవి ఎలా వస్తుంది అని తనని తాను ప్రశ్నించుకున్న రాజగోపాల్ రెడ్డి తన తీరును మార్చేసుకున్నారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంలోనే రాజగోపాల్ రెడ్డి నిన్న మొన్నటి వరకు తాను విమర్శిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వ్యక్తిగతంగా భేటీ అయ్యారు. తనకొక మంత్రి పదవి ఇచ్చేస్తే రాముడు మంచి బాలులాగా తాను చాలా కూల్గా ఉంటానని రాజగోపాల్ రెడ్డి రేవంత్ కు చెప్పుకున్నారట. రేవంత్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తికి సానుకూలంగానే స్పందించారట. ఇప్పటికే అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైంది. ఇక మిగిలింది మరో 2.5 ఏళ్లే. కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీకి తలనొప్పులు లేకుండా ఉంటాయని రేవంత్ రెడ్డి భావిస్తోన్నట్లు పార్టీ వర్గాల భోగట్ట. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డిని నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఎన్నికల సమయంలో ఆయన పార్టీ మారితే దాని ప్రభావం కూడా పార్టీ విజయావకాశాలపై ఉండొచ్చని నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డికి త్వరలోనే తీపి కబురు అందుతుందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనకు మంత్రి పదవి ఇస్తామంటే దానికి మోకాలడ్డే నేతలు కూడా కాంగ్రెస్ లో చాలా మంది ఉంటారు. ఆ సమస్యను అధిగమించి రాజగోపాల్ రెడ్డి బుగ్గకారులో తిరిగే ఛాన్స్ కొట్టేస్తారా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.